వన్‌ప్లస్ నుంచి 2 కొత్త మొబైల్స్ రాబోతున్నాయి. ఈ 2 మొబైల్స్ వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్. ఒకటి వన్‌ప్లస్ నార్డ్ 5, ఇంకోటొచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ CE5. ఈ 2 మొబైల్ కూడా ఫీచర్స్ మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఫీచర్స్ ఉన్నాయి. ఈరోజు వీడియోలో ఈ 2 మొబైల్స్ సంబంధించిన ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత ఉండబోతుంది, మనకి ఈ మొబైల్ ఎప్పుడొస్తుందనేది ఈ వీడియోలో చెప్తా. ఈ వీడియో స్కిప్ చేయకున్నట్లు అర్థం చూడండి. అంతేకాక కొత్తోళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొబైల్స్ గురించి మాట్లాడితే ఇవి వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ 5 సిరీస్. ఒకటి నార్డ్ 5, ఇంకోటి వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ CE5. ఈ 2 మొబైల్స్ కూడా మనకు రాబోతున్నాయి. ఫస్ట్ వన్‌ప్లస్ నార్డ్ 5 సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిజైన్ వచ్చేసి చాలా సింపుల్‌గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. దాంతో పాటు ఒక ఫ్లాష్ ఉంటుంది. మనకు కెమెరా సెటప్ కూడా మనకు సింపుల్‌గా ఉంటుంది. ఓవరాల్ దీంట్లో డిజైన్ మాత్రం చాలా సింపుల్ అండ్ క్లాసిక్ లుక్ ఉంది. నెక్స్ట్ దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.83 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఫ్లాట్ AMOLED డిస్ప్లే చేసినారు. ఇది మనకు కర్వ్డ్ అయితే కాదు, కంప్లీట్ ఫ్లాట్ డిస్ప్లే. మెయిన్‌గా మీరు ఏమైనా గేమింగ్ ఆడాలన్నా లేదంటే మూవీ చూడడానికి డిస్ప్లే మాత్రం చాలా బాగుంటుంది. ఇది ఫ్లాట్ డిస్ప్లే కాబట్టి. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా వచ్చేసి 50 MP సోనీ OS కెమెరాతో వస్తుంది. మనకి సోనీ సెన్సార్ కాబట్టి ఫోటోస్ వీడియోస్ కూడా బాగానే వస్తుంది దీంట్లోన. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP సెల్ఫీ కెమెరా కానీ లేదంటే 50 MP కానీ సెల్ఫీ కెమెరా రావచ్చు. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ కూడా ఒక మంచి కెమెరాస్ వచ్చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి ఈసారి మనకి వన్‌ప్లస్ నార్డ్ 5లో ప్రాసెసర్ అనేది మంచి ప్రాసెసర్ వచ్చేసినారు. దీంట్లో మనకు స్నాప్‌డ్రాగన్ 8H Gen 3 ప్రాసెసర్ వచ్చేసినారు. ప్రెజెంట్ మనకి ఇది ఒక మంచి ప్రాసెసర్ అని చెప్పొచ్చు. స్నాప్‌డ్రాగన్ నుంచి మీరు ఒకవేళ గేమింగ్ ఆడాలన్నా జనరల్ యూస్‌కి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది ఈ వన్‌ప్లస్ నార్డ్ 5లోన. ఇది మాత్రం మనకు అఫీషియల్‌గానే కన్ఫర్మ్ చేసినారు. ఈ స్నాప్‌డ్రాగన్ 8H Gen 3 ప్రాసెసర్‌తో వస్తుందని. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ గురించి మాట్లాడితే దీంట్లో మనకు 5200 mAh కానీ లేదంటే 6800 mAh కానీ బ్యాటరీ బ్యాకప్ అనేది రావచ్చు. మాక్సిమం మనకు 6800 mAh అలా రావచ్చు. చూద్దాం, మనకి ఇది ఇంకా లీక్ మాత్రమే, ప్రజెంట్ కన్ఫర్మ్ అయితే లేదు. నెక్స్ట్ దీంట్లో మనకు IP65 రేటింగ్ వస్తుంది. ఈ మొబైల్ మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు. ప్రజెంట్ ఇవే మనకు ఈ వన్‌ప్లస్ నార్డ్ 5 సంబంధించిన కొన్ని లీక్ అయిన ఫీచర్స్ మాత్రం మనకు బాగానే ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే బాగుంది, కెమెరా, మెయిన్‌గా దీంట్లో ప్రాసెసర్ మాత్రం ఒక మంచి ప్రాసెసర్ యూజ్ చేసినారు. స్నాప్‌డ్రాగన్ 8H Gen 3 ప్రాసెసరు. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు మాక్సిమం రూ. 30,000 లోపలే వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే దగ్గర మనకు రూ. 30,000 లోపలే ఉంటుంది ఈ వన్‌ప్లస్ నార్డ్ 5. నెక్స్ట్ సెకండ్ మొబైల్ గురించి మాట్లాడితే ఇది వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ CE5. ఇది మనకు నార్డ్ 5తో కంపేర్ చేస్తే కొద్దిగా చిన్న మోడల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ వన్‌ప్లస్ నార్డ్ CE5లో ఉన్న ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ దీంట్లో డిస్ప్లే. దీంట్లో మనకు 6.77 ఇంచెస్ 120 హెర్ట్జ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ ఫ్లాట్ డిస్ప్లే వస్తుంది. ఓవరాల్ దీంట్లో డిస్ప్లే మాత్రం ఒక మంచి డిస్ప్లే యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 50 MP సోనీ OS కెమెరా వస్తుంది. సెకండ్ వచ్చేసి 8 MP అల్ట్రా వైడ్ కెమెరా. సెల్ఫీ కెమెరా వచ్చేసి 16 MP ఉంటుంది. ఓవరాల్ దీంట్లో కెమెరాస్ కూడా ఒక మంచి కెమెరాస్ యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 8350 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ప్రజెంట్ మనకు మీడియాటెక్ నుంచి ఒక మంచి పవర్ఫుల్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మీరు దీంట్లో గేమింగ్ అన్న జనరల్ యూస్‌కి పర్ఫార్మెన్స్ మాత్రం చాలా బాగుంటుంది. ఈసారి మనకి వన్‌ప్లస్ నార్డ్ CE5లో కూడా ప్రాసెసర్ అనేది ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో బ్యాటరీ వచ్చేసి 5200 mAh కానీ లేదంటే 7100 mAh కానీ బ్యాటరీ బ్యాకప్ అనేది రావుతుంది. ఈ రెండిట్లో మనకి ఏదో కన్ఫర్మ్‌గా వస్తుంది. నెక్స్ట్ దీంట్లో మనకు IP54 రేటింగ్ వస్తుంది. ఇది కూడా మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు. ఇవే మనకు ఈ వన్‌ప్లస్ నార్డ్ CE5 అన్న ఫీచర్స్. దీంట్లో కూడా ఫీచర్స్ మనకి బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు రూ. 25,000 బిలోనే వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్ అన్ని కలుపుకుంటే దగ్గర రూ. 25,000 వస్తుంది ఈ వన్‌ప్లస్ నార్డ్ CE5. ఇప్పుడు ఈ 2 మొబైల్స్ కూడా మనకి ఎప్పుడు వస్తాయంటే నెక్స్ట్ మంత్ జూలై 8వ తారీఖు 2 మొబైల్స్ కూడా రాబోతున్నాయి. అఫీషియల్‌గానే మనకు లాంచ్ డేట్ అనేది రివీల్ చేసినారు వన్‌ప్లస్ వచ్చేసి. నెక్స్ట్ మంత్ మనకు జూలై 8న ఈ 2 మొబైల్స్ కూడా రాబోతున్నాయి. ఈ 2 మొబైల్స్‌తో పాటు మనకు ఒక TWS బడ్స్ కూడా లాంచ్ చేస్తున్నారు. అది వచ్చేసి వన్‌ప్లస్ నార్డ్ బడ్స్ 4 అది కూడా మనకు ఒకేసారి లాంచ్ చేస్తున్నారు. మనకు ఓవరాల్ వచ్చేసి నెక్స్ట్ మంత్ జూలై 8న 2 మొబైల్స్ ఒక TWS అనేది రాబోతున్నాయి ఈ వన్‌ప్లస్ బ్రాండ్ నుంచి. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వర్డ్స్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.